హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జర్దోజీతో ఫ్రెంచ్ నోట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఫ్రెంచ్ నోట్స్ వేసుకోవడానికి నార్మల్ నీడిల్ తీసుకోండి. నార్మల్ నీడిల్ నెంబర్ 10. ఈ నీడిల్ తీసుకుని తర్వాత కాటన్ థ్రెడ్ ఒక బయట దారం తీసుకుని అంటే సింగిల్ స్టాండ్ తీసుకుని నీడిల్కి ఎక్కించుకుని చివరిన ఈ విధంగా ముడి వేసుకోండి. తర్వాత ఫ్రెంచ్ నోట్స్ వేసుకోవడానికి మనకి కావాల్సిన సైజులో జర్దోజీని కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు ఈ జర్దోజీని ఇలా 2 సైడ్స్ పట్టుకుని ఫస్ట్ కొంచెం దీన్ని సాగ తీసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం జస్ట్ ఇట్లాగా ఒకసారి ఇలా స్ట్రెచ్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇట్లా పట్టుకుని కొంచెం సాగ తీసుకోవాలి. ఇలా సాగ తీసుకున్న తర్వాత మీరు ఎన్ని లైన్స్ పట్టుకోగలిగితే ఒకసారి అన్ని లైన్స్ పట్టుకుని మనకి కావాల్సిన సైజులో ఈ పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రెంచ్ నోట్స్ వేసుకోవడానికి నియర్లీ ఒక 1 సెంటీమీటర్ అట్లా తీసుకుంటున్నాను. రింగ్ ఫ్రెంచ్ నోట్కి లాంగ్ ఫ్రెంచ్ నోట్కి 1.5 సెంటీమీటర్ కానీ లేదంటే 1.5 సెంటీమీటర్ కానీ తీసుకోవచ్చు. అంతేనే కాదు, మనం వేసుకునే సైజుని బట్టి మీరు ఈ పీసెస్ అనేవి కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాట్స్ వేసుకోవడానికి ఇట్లా నీడిల్ని కింద నుంచి ఈ విధంగా పైకి తీసుకుని నీడిల్కి జర్దోజీ రింగ్ వేసుకోవాలి. ఈ జర్దోజీ రింగ్ని ఇలా కింద వరకు తీసుకుని వచ్చి ఈ జర్దోజీ పైన ఉన్న థ్రెడ్ని ఇట్లా నీడిల్కి ఒకసారి చుట్టుకోవాలి. ఇలా చుట్టుకుని మనం ఎక్కడి నుంచి అయితే నీడిల్ని తీసామో పైకి దాని పైనే ఇట్లా మళ్ళీ నీడిల్ని కిందకి దించుకోవాలి. ఇలా కిందకి దించుకుని ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్తో మనం థ్రెడ్ పట్టుకుని ఉన్నాం కదా, ఈ థ్రెడ్ని ఇట్లాగా లాగాలి. ఇలా లాగుతూ ఉంటే పైన ఉన్న జర్దోజీ రింగ్ అంతా ఇట్లా లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. ఇలా లెఫ్ట్ సైడ్కి వచ్చిన తర్వాత అక్కడ మనకి రింగ్ లాగా ఉంది కదా నీడిల్ దగ్గర, దాని మీద ఇట్లా ఫింగర్ పెట్టుకుని కింద నుంచి నీడిల్ని లాగుతూ ఉంటే ఇట్లా థ్రెడ్ అంతా లోపలికి వెళ్ళిపోయి ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చిన జర్దోజీ ఈ రింగ్ పైకి వెళ్ళి ఇట్లా నాట్ అనేది ఈ విధంగా పడుతుంది. ఇలా ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా నీడిల్ని తీసుకుని మళ్ళీ జర్దోజీ రింగ్ వేసుకుని దాన్ని కింద వరకు తీసుకురండి. కింద వరకు తీసుకుని వచ్చిన తర్వాత ఈ జర్దోజీ పైన ఉన్న థ్రెడ్ని నీడిల్కి ఈ విధంగా చుట్టుకుని మనం ఎక్కడి నుంచి అయితే నీడిల్ని పైకి తీసామో దాని పైనే ఇట్లాగా నీడిల్ని మళ్ళీ కిందకి దించండి. కిందకి దించేసి ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఈ థ్రెడ్ని లాగుతూ ఉంటే ఆ జర్దోజీ అంతా ఇట్లా లెఫ్ట్ సైడ్కి వస్తుంది. అది మొత్తం అంతా వచ్చేంత వరకు థ్రెడ్ని లాగి తర్వాత అక్కడ రింగ్ లాగా వచ్చింది కదా, దాని పైన ఇట్లా ఫింగర్ పెట్టుకుని కింద నుంచి నీడిల్ లాగుతూ ఉంటే ఈ లెఫ్ట్ సైడ్ వచ్చిందన్న జర్దోజీ ఆ రింగ్ పైకి వెళ్ళి నాట్ అనేది ఈ విధంగా పడుతుంది. ఇట్లా మనం ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి జర్దోజీతో. నెక్స్ట్ లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసుకోవడానికి మళ్ళీ నీడిల్కి జర్దోజీ వేసుకుని ఈ జర్దోజీ రింగ్ని ఇలా కింద వరకు తీసుకుని రావాలి. తీసుకుని వచ్చి ఇప్పుడు థ్రెడ్ని మళ్ళీ ఒకసారి నీడిల్కి ఇలా చుట్టుకుని మనం ఎక్కడి నుంచి అయితే నీడిల్ని తీసామో దాని నుంచి కొంచెం గ్యాప్తో నీడిల్ని ఈ విధంగా కిందకి దించుకోవాలి. మనకి ఎంత దూరంలో ఫ్రెంచ్ నాట్ కావాలో అక్కడ నీడిల్ని కిందకి దించుకోవాలి. కిందకి దించుకుని ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి థ్రెడ్ లాగుతూ ఉంటే ఆ పైన ఉన్న జర్దోజీ అంతా లెఫ్ట్ సైడ్కి వస్తుంది. తర్వాత కింద నుంచి నీడిల్ లాగితే లెఫ్ట్ సైడ్ వచ్చిందల్లా సెంటర్లోకి వెళ్ళి ఈ విధంగా నాట్ పడుతుంది. ఇట్లా లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. దగ్గరగా కావాలంటే దగ్గరగా, లేదంటే కొంచెం దూరంలో కావాలంటే కొంచెం దూరంలో ఇట్లా మనం నీడిల్ని కింద దించుకుంటే మనకి ఈ విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వస్తుంది. సో ఇట్లా ఈ జర్దోజీతో లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. తర్వాత రింగ్ ఫ్రెంచ్ నాట్ జర్దోజీతో ఈ విధంగా వేసుకోవాలి. సో దీనికోసం మళ్ళీ నీడిల్ని ఈ విధంగా పైకి తీసుకుని నీడిల్కి జర్దోజీ రింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రింగ్ని కింద వరకు తీసుకుని వచ్చి ఈ జర్దోజీ పైన ఉన్న థ్రెడ్ని నీడిల్కి ఒకసారి చుట్టుకోవాలి. ఇలా చుట్టుకుని మనం ఎక్కడి నుంచి అయితే నీడిల్ తీసామో దాని పైన ఈ విధంగా నీడిల్ని కిందకి దించుకొని ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి ఈ విధంగా మనము థ్రెడ్ని లాగుతూ ఉంటే ఇట్లా లెఫ్ట్ సైడ్కి కొంచెం జర్దోజీ రింగ్ రావాలి. ఇక్కడ మొత్తం అంతా లాగేసేయకూడదు. ఆ జర్దోజీ రింగ్ కొంచెం వచ్చేటట్లు చూసుకుని పైన ఇట్లా రింగ్ ఉండేలా చూసుకోవాలి. ఇలా చూసుకుని తర్వాత ఆ రింగ్ దగ్గర ఇట్లా వేలు పట్టుకుని కింద నుంచి నీడిల్ లాగుతూ ఉంటే మనకి రింగ్ లాగా ఈ విధంగా వస్తుంది అనమాట. ఇట్లా రింగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. సో ఫ్రెంచ్ నాట్లో లాగేసినట్లు ఆ జర్దోజీ మనం లెఫ్ట్ సైడ్కి లాగినప్పుడు మొత్తం అంతా లాగకూడదు. ఇక్కడ కొంచెమే లాగాలి. అక్కడ రింగ్ లాగా ఉండాలి. ఆ పైన ఇట్లా రింగ్ లాగా ఉన్న తర్వాత నీడిల్ని కింద నుంచి లాగుతూ ఉంటే ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చిన కొంచెం వచ్చిన ఆ జర్దోజీ సెంటర్కి వెళ్ళి ఇలా నాట్ పడుతుంది. పైన రింగ్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇట్లా రింగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. ఆన్లైన్ క్లాసెస్ నెక్స్ట్ బ్యాచ్ ఈ మంత్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి
వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే వీడియో కింద లైక్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.